హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ చాప్టర్ 2 అయినటువంటి సెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సెట్? A set is well-defined collection of distinct objects. The objects in a set are called elements. Set are written by enclosing all of its elements between the brackets. ఇక్కడ చూడండి, a set is a well-defined collection of distinct object. Means well-defined means నిర్వచించబడిన. ఫర్ ఎగ్జాంపుల్, బాల్, మ్యాంగో, యాపిల్, కార్, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని ఒక్క దగ్గర చేర్చేది ఏంటిదంటే సెట్. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఇందాక చెప్పాను కదా, బాల్, కార్, మ్యాంగో, యాపిల్, ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆ సెట్లో ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటారు. సెట్ ఆర్ రిటన్ బై ఎన్క్లోజింగ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ బిట్వీన్ ది బ్రాకెట్స్. ఆ సెట్ ఏంటిదంటే సమితిలోని మూలకాలు ఉంటాయి కదా, ఆ మూలకాలన్నింటిని ఎందులో రాస్తామంటే బ్రాకెట్. దీనినే క్లోజింగ్ బ్రాకెట్, ఎన్క్లోజింగ్ బ్రాకెట్ లేదా ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఒక చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ వాంట్ టు రైట్ ఏ సెట్ ఆఫ్ ద ఫస్ట్ 5 prime numbers, it can be written as 2, 3, 5, 7, 11. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటిది? ఇస్ డివైజబుల్ బై 1 ఆర్ ఇట్ సెల్ఫ్. ఒకటి లేదా ఏ నంబర్ ఉంటుందో ఆ నంబర్ చేత మాత్రమే భాగించబడే దానిని ఏమంటారు? ప్రైమ్ నంబర్స్ అంటారు. అవేంటి? 2, 3, 5, 7, 11. ఇప్పుడు 2, 3, 5, 7, 11 అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. వాటిని సెట్లో రాసాం కదా, ఒక సెట్ ఎన్క్లోజింగ్ బ్రాకెట్స్ లేదా ఫ్లవర్ బ్రాకెట్లో రాసాం కదా, ఇది అనేది సెట్ అవుతుంది. ఇందులో ఉన్న వాటిని ఏమంటారు? ఈ 2, 3, 5, 7, 11 అనే వాటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ సెట్ ఆఫ్ ఇన్సైజర్స్ ఈక్వల్ టు సెంట్రల్ ఇన్సైజర్, లాటరల్ ఇన్సైజర్. ఇన్సైజర్స్ మీన్స్ అంటే ఇప్పుడు మనకి టీత్లో ఉంటాయి కదా షార్ప్గా, కొరకు పండ్లో అంటారు అవి. సెంట్రల్ మీన్స్ ఫస్ట్ 2 అండ్ లాటరల్స్ మీన్స్ పక్కకు ఉంటాయి కదా అవి. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్. ఈ క్లోజింగ్ బ్రాకెట్ని ఏమంటారంటే సెట్ అంటారు. ఇందులో ఉన్న వాటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి క్లాస్. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.